రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం గుంటూరు నగరంలోని భారతపేటలో గల మదర్ తెరీసా హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ హాజరై గుంటూరు జిల్లా అధ్యక్షులుగా బండ్లమూడి స్టాలిన్ బాబు మరియు జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మరియు గుంటూరు జిల్లా కమిటీలోకి కొంతమందిని తీసుకోవడం జరిగిందని చెప్పారు. క్రమశిక్షణతో నీతి నిజాయితీతో మంచి నడవడికతో మోడల్ గా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ముందుకు తీసుకువెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత, బహుజన, బలహీన, ఎస్టీ, గిరిజన, మైనార్టీ వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు గుంటూరు జిల్లా మదర్ తెరీసా ఫంక్షన్ హాల్లో గుంటూరు జిల్లా ఆర్పిఐ బిఏ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో నియామకాలు చేశాం. గుంటూరు జిల్లా అలాగే రాష్ట్ర కమిటీ కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, భీమరావ్ అంబేద్కర్ పార్టీకి సేవ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రమాణం చేశారు. వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఎంతో నీతి నిజాయితీతో మంచి నడవడికతో మంచి మోడల్ గా యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ పార్టీ యొక్క ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఎంతో ఉంది. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి కానీ, అలాగే వైసీపీ కానీ దళిత, బహుజన, బలహీన వర్గాల, గిరిజన అలాగే మైనారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో ఇవి పూర్తిగా విఫలమైన వాళ్ళు ఏ రకంగానూ పట్టించుకోవడం లేదు. వాళ్ళ యొక్క విధానం వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరు మీదుగా అవినీతి చేస్తుంది. ఆ అవినీతి ద్వారా అనేక రకాలైనటువంటి అక్రమాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది. కానీ పేదలు, బలహీన వర్గాలు వీళ్ళందరినీ కూడా వాళ్ళ మీద చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. రకమైనటువంటి విధానాలను నేను కొనసాగినట్లయితే ఈ ప్రభుత్వం మనుగడ చాలా కష్టంగా ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అలాగని ప్రతిపక్షం కూడా సరిగా ఏమీ లేదు. ప్రతిపక్షం కూడా వీళ్ళ యొక్క సమస్యలు పట్టించుకునే పరిస్థితులు లేదు. అది ప్రతిపక్ష హోదాకి తగినట్టుగా వ్యవహరించడం లేదు వైసీపీ. కాబట్టి మేమే ప్రతిపక్షం. ఎందుకంటే తెనాలిలో దాడులు జరిగినప్పుడు మేమే వెళ్ళాం. కైకలూరులో దాడులు జరిగినప్పుడు మేమే వెళ్ళాం. అలాగే తణుకులో దాడి జరిగినప్పుడు మేమే వెళ్ళాం. దళితుల మీద, బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడ జరిగితే అక్కడ మేము వెళ్ళి వాటిని ఎదుర్కొన్నాం. వాటి మీద కేసులు పెట్టాం. వాటి మీద వాళ్ళకి సహాయ సహకారాలు పూర్తిగా అందించాం. కాబట్టి ప్రతిపక్షం చేయాల్సిన పనులు మేము చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ వర్గీకరణ మీద మేము పోరాటం చేశాం. మా పార్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. కాబట్టి మేము పెద్ద మీటింగ్ పెట్టాం. గుంటూరులో నల్లపాడులో లక్షలాది మందితో మీటింగ్ పెట్టాం. అదేవిధంగా ఇప్పుడు దళిత క్రైస్తవుల యొక్క సమస్యను కూడా ఈ పార్టీలు పట్టించుకోవడం లేదు. జై భీమ్. మీడియా మిత్రుల ముందు నేను చెప్పేది ఏంటంటే, ఉప్పులేటి జయప్రసాద్ గారి నాయకత్వంలో నన్ను కూడా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి న్యాయం చేసే విషయంలో ప్రజల ఓటును దుర్వినియోగం కాకుండా బాబాసాహెబ్ గారు చెప్పినట్టుగా ఆయన బాటలో నడుస్తూ, ఉప్పులేటి జయప్రసాద్ గారి నాయకత్వంలో నడుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి కష్టపడి పనిచేస్తానని, నా మీద పెట్టినటువంటి బాధ్యతను ఉప్పులేటి జయప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఎప్పుడు నిరంతరం పనిచేస్తానని మీకు చెప్తూ, మీడియా మిత్రులు చెప్తూ, ఈ రెండు పార్టీలకి ప్రజల తరఫున గుణపాఠం చెప్తామని, ఇది రిపబ్లికన్ పార్టీ ద్వారా ఇది హెచ్చరిక మాత్రమే చెప్తా ముగిస్తా ఉన్నాను. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. బండ్లమూడి స్టాలిన్ బాబు నా పేరు. జై భీమ్.